సర్కారు వారి కమిషన్లు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారులు రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆర్ ట్యాక్స్ కంపల్సరీ ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకి ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీకి కలిసి కంప్లైంట్ చేశారని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా ఉన్నటువంటి సమాచారం. ఇక 20% కమిషన్ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వంలోని పెద్దలు తీసుకుంటారనేది స్వయంగా కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరోపక్క మంత్రి కొండా సురేఖ నిన్న చాలా క్లియర్గా చెప్పారు, ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటారని. సూరజ్, ఇందాక మనం మాట్లాడుతున్నాం ఆర్థిక శాఖలో అవినీతి బాగా పెరిగిపోయిందనేది ప్రస్తావన సాగుతుంది. అంటే ఎట్లా, దానికి ఎటువంటి ఉదంతాలు చెప్పుకోవచ్చు? ఇంతసేపు ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం రాజేష్. ఇక బీ ట్యాక్స్ అనేది కూడా ఒకటి తెరపైకి వచ్చింది. ఇది కాంట్రాక్టర్లే స్వయంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు అంటే 17 నెలల కాలంలో బీ ట్యాక్స్ పేరిట దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పేసి. ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించి 1000 కోట్ల రూపాయల కమిషన్లు దండుకున్నారు. ఆర్థిక శాఖలో పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని చెప్పేసి కూడా ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. 14%, 15%, 16%, 18%, 20% కూడా కమిషన్లు వసూలు చేసుకుని బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రధాన నింద ఆర్థిక శాఖ పైన ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీ ట్యాక్స్ వెలుగులోకి వచ్చింది. అంటే స్వయంగా ఆ శాఖ మంత్రిపైన ఈ ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏ మంత్రి అయినా ఫైళ్లపైన సంతకం పెట్టాలంటే లేదా ఫైళ్లు క్లియర్ చేయాలంటే లంచాలు తీసుకోవడం, అవినీతి జరగడం షరా మామూలు అని చాలా క్యాజువల్ గా ఆమె చేసిన ర్యాండమ్ కామెంట్ ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇది కాంగ్రెస్ పాలనకు అద్దం పట్టే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆమె జరుగుతుందే చెప్తోంది. కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ఏలుబడిలో ఏదైతే జరుగుతుందో అదే చెప్తోందని చెప్పేసి, చెప్పిందని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్య బయట స్పష్టంగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇవాళ ఈ బయట అంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆర్ఎండ్బికి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఒకనొక చిత్రపురి కాలానికి సంబంధించిన అంశంలో ఆయన తలదూర్చి తనకు 2 ఫ్లాట్లు ఇవ్వాలనే ఆరోపణ కూడా వినిపించింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎక్కడ కూడా ఎవరు కూడా వ్యాఖ్యానించకపోయినా కానీ ఇది అంతర్గతంగా కొంత ప్రకంపనలు సృష్టించిందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కూడా ఇదే కొండా సురేఖ వరంగల్ సంబంధించిన సీతక్కల మధ్యలో కూడా పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేజిక్కించుకొని కమిషన్లు దండుకోవాలనే ప్రయత్నంలో ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు పెద్ద ఎత్తున కూడా ఘర్షణ పడ్డ పరిస్థితులు కూడా తెలిసిందే. ఈ ఘర్షణలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలదూర్చి ఇద్దరి మధ్య సంయమనం కుదిర్చారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఈ రకంగా చూసుకుంటే కనుక ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా, రవాణా శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఉన్నట్టుగా కూడా ఒక ఆరోపణ స్పష్టంగానే బయటకు వస్తుంది. ఇట్లా ఏ శాఖ చూసినా కానీ ఇవాళ అవినీతిమయంలో కూరుకుపోతుంది. కాంగ్రెస్ ఏలుబడి అంతా కూడా అవినీతిమయం. ఇక్కడి నుంచే అధిష్టానానికి ముడుపులు వెళ్తున్నాయి, పెద్ద ఎత్తున ఢిల్లీకి సంచులు చేరుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడన్నా ఎన్నికలు జరిగితే కూడా ఇవాళ తెలంగాణ అనే దిక్కు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన చోట్ల కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందని చెప్పేసి కూడా అభియోగం వినిపించిన విషయం కూడా తెలిసిందే మనకు రాజేష్.